క్యాబేజ్, ఆనియన్స్, పాలకూర, పిజ్జా సాస్తో వెజ్ శాండ్విచ్ చేస్తాను, చూసేయండి. పిజ్జా సాస్ వేసిన, ఆరగనో పౌడర్ వేసి ఇట్లా కలిపేసుకోవాలి. సాస్ లేకపోతే ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసేస్తే కూడా బాగుంటుంది. బ్రెడ్ ఒకవైపు లైట్గా ఫ్రై చేసుకున్నాం, హీట్ చేసుకున్నాం. దీని మీద ఈ స్టఫ్ పెట్టుకోవాలి, ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇంకొక బ్రెడ్ క్లోజ్ చేసేసి ఇట్లా ఎర్రగా పెట్టుకొని తీసేసుకోవాలి. శాండ్విచ్ రెడీ. దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ శాండ్విచ్ రెడీ. దీన్ని